వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు. వీరికి మాత్రం బదిలీలు లేవు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని శాఖల్లోనూ కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలతో మొదట బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఈసారి బదిలీలు జరగనున్నాయి. ఇక బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అనేటువంటి న్యూస్ను చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలకు మార్గదర్శకం సుగమమైంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భాగంగా 5 ఏళ్ల పాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. మిగిలిన ఉద్యోగులను పరిపాలనాపరమైన అవసరాల మేరకు బదిలీ చేయనున్నారు. తాజా నిబంధనల ప్రకారము ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో ఉన్న ఉద్యోగులంతా బదిలీల పరిధిలోకి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న రెవెన్యూ గ్రామ సభలను బదిలీల నేపథ్యంలో వాయిదా వేసింది. అయితే ప్రాథమికంగా రెవెన్యూ, ల్యాండ్సు, సివిల్ సప్లైసు, గనులు, పంచాయతీరాజ్ శాఖ, ఇంజనీరింగ్ విభాగాలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే బదిలీలు జరుగుతాయి. వీరికి మాత్రం బదిలీలు లేవు. అవేటోసారి చూద్దాం. విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్సైజు, ఇతర శాఖల్లో బదిలీలు ఇప్పుడే ఉండవు. ఎక్సైజ్లో కొత్త పాలసీ వచ్చాక ఆ శాఖల్లో బదిలీలు చేపట్టే అవకాశం అయితే ఉందని తెలిసింది. ఆ తర్వాత ప్రాధాన్యం మేరకు పూర్తి దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించనున్నారు. వాస్తవానికి వీరిని ఉన్న స్థానాల నుంచి కదిలించరు, కానీ వారు బదిలీ కోరుకుంటే కోరుకున్న చోటకు పంపుతారు. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు పూర్తయిన ఉద్యోగులకు, తర్వాత మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేరెంట్స్ ఉన్నటువంటి ఉద్యోగులకు అవకాశాన్ని కల్పిస్తారు ఈ బదిలీల్లో. అయితే బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలని ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కారుణ్య నియామక ఉద్యోగులు, జీవిత భాగస్వాములు, వితంతు ఉద్యోగులకు బదిలీలు ప్రాధాన్యం ఇస్తారు. బదిలీలు పూర్తి స్థాయిలో చేపడతారా లేక కేవలం వర్క్ ఫ్రమ్ అడ్జస్ట్మెంట్ కింద చేపడతారా అనే అంశంపై ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంది. విద్యాశాఖకు సంబంధించిన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై నేటి ఉదయం 10:30 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి బదిలీలు జీరో బేస్డ్ కాకుండా కొన్ని పరిమితులకు లోబడి ఉండవచ్చునని ఉద్యోగ సంఘాలు అయితే పేర్కొంటున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.